సో నమస్తే. నాగర్ కర్నూలులో జరిగినటువంటి అంశం పైన కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ స్పందించడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో కొట్టిపాడేయడం జరుగుతూ ఉన్నది. అక్కడ రెడ్డిలకు ఇక్కడ జరిగినటువంటి గొడవకు అసలు సంబంధమే లేదన్నటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే శంకర్ ఉన్నారు. అన్న నమస్తే. అన్న, మీరు చెప్తున్నటువంటి అంశం బట్టి అక్కడ అసలు రెడ్డిలకి ఈ పాప చావుకి అసలు సంబంధమే లేదన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. సో వేటిని ఆధారాలని బేస్ చేసుకొని ఈ అంశాన్ని కొట్టిపారేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము వాస్తవే మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఆ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఉన్న కుమ్మర గ్రామానికి పోవడం జరిగింది. ఇది జరుగుతున్న ప్రచారం గోబుల ప్రచారం అని తెలిసే మేము వాస్తవాలు తెలుసుకోవడానికి అక్కడ పోవడం జరిగింది. గ్రామంలో అన్ని వర్గాల వారితో మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఆ యొక్క మల్లికార్జున టెంపుల్కు ప్రతి సంవత్సరం వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదొక గ్రామంలో ఒక సాంప్రదాయం ఉంది. సబండ వర్గాలు అన్ని కులాలు పోయి ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేసుకొని ఒక పందిరేసి ప్రతి ఒక్క కులం అక్కడికి భాగస్వాములుగా పనిచేసుకుంటూ ఉంటారు. ఆనవాయితీ ఏంటంటే ఎవరు సర్పంచ్ ఉంటే వాళ్ళ నేతృత్వంలో ఈ యొక్క వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాస్తవానికి పూజారులు మాత్రం యాదవులు, పెద్ద స్థాయిలో అనే యాదవులు ఉన్నారు. అక్కడ ఏమీ జరగలేదు. ఒకటే ఒక కొబ్బరికాయలు అనేది ఒక 50 రూపాయలకు ఒక కొబ్బరికాయ తీసుకోవాలనేది చెప్పడం జరిగింది తప్ప మేమెందుకు తీసుకోవాలనేది ఒక ఆ గణేష్ తల్లి మాట్లాడడం జరిగింది. అయినా గ్రామంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు లేండి అని చెప్పి పోయి పూజ కూడా చేసుకోవడం జరిగింది. మళ్ళీ బయటకు కూడా రావడం జరిగింది. అక్కడ గణేష్ అన్న పిల్లగాడు తల్లికి ఫోన్ చేసి ఇంకా రాలేరు అది ఇది అంటే మాకు గొడవ అయింది అది ఇది అని చెప్పి చెప్పడం వల్ల ఆ పిల్లగాడు ఎమోషన్లో, ఒక చిన్న వయసు కాబట్టి ఎమోషన్లో ఆ యొక్క అశ్లీషమైన పదాలు వాడి ఒక మీడియాలో వైరల్ చేసి వాట్సాప్లలో పెడితే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంతా కూడా అక్కడ ఆ యొక్క వాలంటరీగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒకరికొకరి మీద తోసుకోవడం జరిగింది. అందులో ఈ గణేష్ అన్న పిల్లగాడు రజక పిల్లగాడు ఒక కొబ్బరికాయ తీసుకుని ఏదో కొడితే అతనికి బ్లీడింగ్ కూడా అయింది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం అంతా చూసిన తర్వాత అందరు సంజాయించుకొని ఒకరికొకరు పోలీసులలో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. ఇది 18 తారీఖున. ఆ ఎంటర్ ఎపిసోడ్లో ఆ తల్లి కానీ ఆ చనిపోయినటువంటి పాప ఉందా లేదా దాంట్లో? లేదు. ఆ యొక్క సంఘటన జరిగిన దగ్గర లేదు. చిన్నపిల్ల లేదు, చిన్నపిల్ల తల్లి లేదు. తర్వాత సంఘటన అయిన తర్వాత ఆమె ఎక్కడికెళ్ళో బస్ దిగి వచ్చి కూడా ఒక వీడియోలో కూడా మాట్లాడింది. ఆ పాప కూడా అప్పుడు తన ఒడిలోనే ఉంది కదా. నేను ఒకసారి చూపెడతా. ఆ వీడియోలు కూడా సర్క్యులేట్ అయిపోయినాయి. ఆడ పాప కూడా కనబడతా ఉంది. అది కల్పితము. అటువంటి సంఘటనలు అక్కడ జరిగిన గలాటలలో ఆ యొక్క తల్లి కానీ పిల్ల కానీ లేదు. వాస్తవం. మరి అక్కడ ఉన్నటువంటి వీడియోలో స్పష్టంగా కనబడతా ఉంది కదా. అక్కడ కొబ్బరికాయల దుకాణం దగ్గర ఆ పాపను ఎత్తుకున్నటువంటి వీడియో కనబడతా ఉంది కదా. తర్వాత ఉండొచ్చు. జరిగినాక లేదు, జరిగేటప్పుడు అక్కడ లేదు. వాస్తవం. గ్రామస్తులు ముఖ్య కంఠంతో చెప్తా ఉన్నారు. ఇలా ఏరో మాటలు చెప్తే ఏదో కాదు. వాస్తవానికి అక్కడ మేము పోయి గ్రామంలో ప్రజాకోట్లో కూర్చొని నేల మీద కూర్చొని ఒక 3 గంటలు చర్చ చేసినాం. వాస్తవం ఇలా ఇది రాజకీయ కుట్ర. మెయిన్గా చెప్పాలంటే రాజకీయ కుట్ర. ఒక తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆ యొక్క కన్నుశైలలో 2-3 ఏళ్ల సందు కూడా అతనికి ఆ యొక్క దేవాలయంలో లూటు చేసి ఆ లూటు చేస్తే కేసులు పెడితే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి యాంటిసిపేటెడ్ బెయిల్ తెచ్చుకొని ఇవన్నీ కుట్రలు అన్నింటి తప్ప ఈ యొక్క ఇతర పార్టీల మీద ఆ సర్పంచ్ మీద గెలవలేక ఓడిపోయి అక్కస్తోని అతని మీద ఏదో తప్పుడు ఆరోపణలు సృష్టీకరించి ఈ యొక్క రజక కుటుంబాన్ని వాడుకొని వాళ్ళకి ఇది అంటగట్టాలనే ఒక ప్రయత్నం జరిగింది తప్ప ఆ మల్లికార్జున స్వామి దయ వల్ల వాస్తవాలు బయటకు. ఏమనుకుంటాను ఆ పాప దేని వల్ల చనిపోయిందని చెప్పి? 100కి 100 పాలు ఆ యొక్క నేచురల్ డెత్ అమ్మాయిది. ఆ అమ్మాయిది నేచురల్ డెత్. ఇంకా రిపోర్టులు రావాల్సి ఉంది. ఇంకా హాస్పిటల్ నుంచి ఇంకా అంటే అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలపైన ఉన్నటువంటి గాయాలు ఉన్నాయా లేవన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో రిపోర్ట్ రాకముందుకు, అంతేకాకుండా 8 మంది పైన కేసు పెడితే కేవలం 3 మాత్రమే పోలీసులు అదుపులో ఉన్నారు. ఇంకా 5గురిని విచారించాల్సినటువంటి ఈ దశలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే ఇది ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం దేనికి సంకేతం అనుకోవచ్చు? వాళ్ళని విచారించలేదు, ఇంకా రిపోర్ట్ రావాల్సింది. స్పందించకపోతే ఎందుకు స్పందించలేరని నువ్వే అంటున్నావు. స్పందిస్తాం అన్ని విషయాలు అన్ని విషయాలు తెలుసుకొని స్పందిస్తామంటే అట్లా మీరు అంటారు. అందుకే మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది ఒక బోకస్ ప్రచారం, ఇది ఫేక్ ఇష్యూ. ఇది
ఇది 100% ఫేక్ ఇష్యూ. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది మాట్లాడుతున్నారు ఆ తల్లే చంపింది అన్నటువంటి విధంగా మీ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఆ తల్లి పాప తల్లే గుడ్డతోంటి ఊపిరాడకుండా చేసి చంపిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీలో రకరకాలుగా మాట్లాడతారు? మానవత్వంతో ఉన్నాం మేము. ఒక చిన్న పాప చనిపోయిందని బాధ మాకున్నది వాస్తవం. కానీ త్వరలోనే ఆ కుటుంబం యొక్క పరిస్థితులు, ఆ కుటుంబం యొక్క వ్యవహార శైలి త్వరలోనే బయటికి రాబోతుంది. మీరే చూస్తారు. సో సామాజిక వర్గం కూడా మీది సేమ్ సామాజిక వర్గం అయినప్పుడు కూడా రెడ్ల గురించి మాట్లాడుతూ రెడ్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు వీర్లపల్లి శంకర్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలకి ఏం సమాధానం? కులం గొప్పది కాదు, సమాజం గొప్పది. సమాజంలో మంచి చెడు చూడాల్సిన బాధ్యత ఉంది. కులాన్ని ఎంటేసుకుంటే కాదు రాజకీయాలలో. అందరినీ చూడవలసిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంటుంది.